హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాము. క్యాప్సికమ్ నాకు పెద్ద ఇష్టం ఉండదు కానీ అది క్యాప్సికమ్ ఫ్రై చేయాలని పెట్టాను. ఇదిగో జీడిపప్పు పోపులన్నీ పెట్టుకున్నాను. దాంట్లో నేను స్పెషల్ ఏంటంటే అల్లం పచ్చిమిరపకాయ కుమ్మేసి పెట్టుకున్నాను. వాటితో ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, అన్నీ కట్ చేసేసుకున్నాను. లోపల పోపు కూడా వేసుకుంటున్నాను. పోపు వెళ్తుంది. చూడండి, పోపు వేగిపోయింది. కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ వేసేసుకుందాం. ఇవి వేగాక తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఇది చక్కగా కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుందాము. ఇలా వేయించుకుంటే తినడానికి బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు అనమాట. ఇదిగో చూడండి, కొంచెం వేగింది కదా. దీంట్లో మనం దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు ఇవి వేసేసి కాసేపు మగ్గనిస్తే మనకి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయినట్టు.